రాష్ట్ర వ్యాప్తంగా మొదలైనటువంటి తెలంగాణ ఆడపడుచుల సంబరం అంబరాన్ని అంటుతున్నటువంటి బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలో దేశంలో వివిధ దేశాలలో మరి నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి 9 రోజుల బతుకమ్మ ఉత్సవాలను మన పంచాయతీరాజ్ అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి ముఖ్యంగా సెర్ఫ్ ఆధ్వర్యంలో మనం ఇక్కడ సిఓ మన దివ్య గారి ఆధ్వర్యంలో వారు ఇవన్నీ ఏర్పాటు చేసి మరి ఇంత పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించినందుకు దివ్య గారికి అదేవిధంగా అనితా రామచంద్రన్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలను తెలియజేస్తూ మా మహిళలకు అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను। ఈ సమావేశ వ్యాఖ్యాతగా ఉన్నటువంటి ఈ సెర్ఫ్ సంస్థ పేదరిక నిర్మూలన జరగాలి అంటే ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో 20 సంవత్సరాల క్రితం ఈ యొక్క సెర్ఫ్ అనే సంస్థను రూపొందించినప్పటి నుంచి ఉన్నటువంటి రవీందర్ గారికి సోదరిమణి ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండు శోభారాణి గారు, వైశ్యాస్ కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు, మహిళా నాయకురాలు శోభా ఇందిర గారు, అదేవిధంగా ఇందిరా శోభన్ గారు, మా సోదరిమణి రమ్యారావు గారు, మా ప్రాజెక్ట్ అధికారులకు వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు అందరికీ మరి ఎంతో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి మా మహిళా లోకానికి, మా చిన్నారులకు, డాన్స్లు వేసినటువంటి చిన్నారులకు, ప్రోత్సహించుతున్నటువంటి మా సోదరులకు, అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు, మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఈ పండుగ ముఖ్యంగా తెలంగాణలో ఎందుకు వచ్చింది అని చూసినప్పుడు మరి తెలంగాణ ప్రాంతం అంటేనే కొండలు, గుట్టలు, వాగులు, చెరువులు, వంకలు। ఇప్పుడు మనం చేసే పండుగ చెరువుల పండుగ, చెరువులను శుద్ధి చేసుకునే పండుగ, చెరువుల దగ్గర మరి చెరువులకు పూజలు చేసుకునే పండుగ, ప్రకృతిని ఆరాధించుకునే పండుగ, ప్రకృతిని కాపాడుకునే పండుగ, చెరువులో నీళ్లను శుద్ధి చేసుకోవడం కూడా ఈ పూల ద్వారా జరుగుతుంది। ముఖ్యంగా మనం వేసేటువంటి రకరకాల పువ్వులలో ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క గుణం ఉన్నది। మన ప్రాంతం ఒకప్పుడు సరే ఇప్పుడు వాటర్ బాటిల్స్, బిస్లరీ వాటర్, ఇంకేదో ఇంకా ఆక్వా ఇంకేదో వచ్చింది, కానీ ఒకప్పుడు చూస్తే మరి కొన్ని ఏళ్ల క్రితము మనకు చెరువులలో నీళ్ళే మనం తాగేది। చెరువులలో నీళ్ళు వచ్చినాకనే మనకు పంటలకు జీవనాధారం। ఇట్లా తాగడానికైనా అవసరాలకైనా పంటలకైనా చెరువే మనకు ఆధారం కాబట్టి చెరువులను శుద్ధి చేసుకుంటాం ఈ బతుకమ్మ పండుగ ద్వారా। మనకు చెరువు నిండితే చెరువు దగ్గర సంబరం చేసుకుంటాం పండుగ చేసుకొని, అదే విధంగా పూలు మనకు ఆ టైంలో వచ్చే పూలన్నిటితోటి మరి పూలను మొక్కుకొని ఆ పూల ద్వారా చెరువులను గౌరవించుకోవడము, పూజించుకోవడము, ఒక రకంగా చెరువు నిండి పంట వచ్చి మంచినీళ్ళు కూడా, ఎందుకంటే పచ్చిగా ఉండకుండా ఆ పచ్చి నీళ్ళలో రకరకాల కాలుష్యం ఉంటుంది, అవన్నిటి కూడా శుద్ధి చేసే గుణం ముఖ్యంగా గౌరమ్మ పేరుతోటి మనము మరి పసుపు వేస్తాం, పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది, తంగేడు పువ్వు ఎక్కువ వేస్తాం, తంగేడు పువ్వులో కూడా ఉంటుంది, అట్లా గునుగుకొక గుణం ఉంది, బంతికి ఒక గుణం ఉంది ఇట్లా। కాబట్టి ఈ రకంగా చూస్తే చెరువులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రాంతం తెలంగాణ ప్రాంతం, చెరువుల మీద ఆధారపడి బతికే ప్రాంతం ఒకప్పటి నుంచి మరి తెలంగాణ ప్రాంతం। చెరువులలో వచ్చే నీళ్లను కూడా తాగే అంటే ఆనవాయితీగా మనకు ఉన్నటువంటిది కాబట్టి చెరువుల యొక్క గొప్పతనాన్ని పూజించుకునే పండుగ పూల ద్వారా మరి మనం పూలకు పండుగ చేసుకొని తద్వారా చెరువులను కాపాడుకునే పండుగ, చెరువు గట్ల మీద ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగ। కాబట్టి ఈ పండుగ వచ్చిందంటే మరి 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆడకూతురు, యాక్చువల్గా ఈ రోజులలో మనకు ఫోన్లు ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి, అన్నీ నడుస్తుంది, లేదా బస్సులు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, కార్లు వచ్చినాయి, కానీ పెళ్ళైన తర్వాత బిడ్డ ఎప్పుడు వస్తుంది మళ్ళీ తల్లిగారింటికి మనం చాలా ఇప్పుడు అన్ని ఏ టైంలో పడితే ఆ టైం మనకు అనుకూలమైన లేదా అయ్యగారు పెట్టిన టైం। ఒకప్పుడు చూస్తే ఎక్కువ ఎండాకాలాలలో పెళ్లిళ్ళు జరిగేది, పెళ్లి అయిపోయిన బిడ్డ మళ్ళీ ఎప్పుడు వస్తుంది తల్లిగారింటికి, ఈ పండుగకి వస్తుంది। ఈ పండుగకు వచ్చినప్పుడు నా బిడ్డ మరి అక్కడ ఏం తిన్నదో ఏం కథో అత్తగారింటికాడ అని
మరి నవరకాలుగా 9 రోజులు 9 రకాల పిండి వంటలు చేసి బిడ్డలకు పెట్టి మరి ఆట పాట ఎంత ఆనందం ఉందంటే మనం చప్పట్లు కొట్టడం మూలంగా యోగాలో ఒక చెప్తారు ఈ 42,000 నాడులు ఈ మన చైలలో ఉన్నాయి. చప్పట్లు కొడితే బాడీ మొత్తం వైబ్రెంట్ అయి యాక్టివ్ అవుతుంది. గొంతెత్తి పాడడం మూలంగా నరాలలో కూడా శరీరంలో ఉన్నటువంటి నరాలు ఇప్పుడు చాలా మందికి పెరాలసిస్ అది ఇది అన్ని రకాలు 9 రోజులు నాన్ స్టాప్గా మనం ఆడుతూ పాడుతూ చప్పట్లు కొడుతూ గొంతెత్తి పాడుతుంటే మరి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా యాక్టివ్ అవుతాయి. అంతిమంగా ఇది ఆనందాన్ని ఇస్తుంది, అన్న చెల్లెల దగ్గర అనుబంధాన్ని పెంచుతుంది. మరి అత్తగారింటికి పోయిన కూతురు పండగకు తీసుకొచ్చే పండగ ఏం పెట్టకున్నా పండగ రోజు మాత్రం ఈ పండగకు మాత్రం ఖచ్చితంగా ఆడకూతురుకు మరి ఏదో పెట్టిపోతలు పోసి పంపించేటువంటి పండగ, కష్టాన్ని చెప్పుకునే పండగ తల్లిదండ్రుల దగ్గరికి. మరి ఈ 3 నెలలు 2 నెలలు అత్తగారింటి కాడ ఆమె కష్టము మంచి చెడు చెప్పుకొని వచ్చేటువంటి పండుగ చాలా అర్థాలు ఉన్నది. కానీ రాను రాను కొంతమంది దాన్ని రకరకాలుగా అర్థాలు మార్చేసారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క బతుకమ్మ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి భవిష్యత్ తరాలకు చాటాలి. పూలను కొలిసే సంస్కృతి, పూలను పూజించే సంస్కృతి, పూల ద్వారా చెరువులకు మరి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి పండుగ. కాబట్టి ఈ ప్రకృతి పండుగను మనం కాపాడుకోవాలి. అందుకనే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇక్కడ మహిళా గ్రూపులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి మరి లోన్స్ ద్వారా కానీ అదే విధంగా ఇతర వర్క్ల ద్వారా కానీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కానీ 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ కూడా మహిళల మీద అధిక భారం ఉండొద్దని వాటన్నిటి రేట్లు తగ్గించి సులభతరం చేసి మరి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్కు ఒక పేరుండే లేక్ సిటీ, చెరువుల పట్టణం. కానీ ఎక్కడ చెరువులు లేవు. అది మాట్లాడితే ఇప్పుడు భయం అవుతుంది, మేము మాట్లాడాలంటే తప్పు అయిపోతుంది. కాబట్టి అయితే చెరువులతో అనుబంధం ఉన్నటువంటి పండుగనే బతుకమ్మ పండుగ. కాబట్టి ఖచ్చితంగా ఈ పండుగ యొక్క విశిష్టతను భవిష్యత్ తరాలకు అందిద్దాం. ఈ 9 రోజులు అందరూ సంతోషంగా వారి వారి కుటుంబ సభ్యులతోటి ఈ పండుగను నిర్వహించుకోవాలని కూడా మరి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఇక్కడ మనము 10 రోజుల మరి సరస్ ఫెయిర్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉమెన్ గ్రూప్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ మహిళా గ్రూపులు వారు ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులను కూడా ఇక్కడ మనం ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శించడం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ మా మహిళలు తయారు చేసినటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇలా చేయడం మూలంగా మహిళల యొక్క ఆర్థిక స్థితిని పెంచిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మహిళా ఉత్పత్తులను కొనండి. మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి ప్రతి ఇంట్లో బయట సపోర్టుగా ఉండండి. మహిళలను గౌరవించండి, మహిళల్ని ఎదగనివ్వండి, మహిళల్ని రక్షించే విధంగా ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.